ఓం గురుభ్యో నమః. దీపావళి పేరుకు తగ్గట్టుగానే దీపావళి దీపాల పండుగ. దీనికి రామాయణ కాలం నాటి పౌరాణిక చరిత్ర ఉంది. శ్రీరామచంద్రుడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అక్కడి ప్రజలందరూ రాజుకు స్వాగతం పలికేందుకు దీపాలు వెలిగించారు. అప్పటి నుండి ప్రతి దీపావళి పండుగకు దీపాలు వెలిగించే ఆచారం అమల్లోకి వచ్చిందని నమ్ముతారు. అజ్ఞానాన్ని పారద్రోలే శక్తి దీపానికి ఉంది. దీపం ప్రాముఖ్యత, పాటించాల్సినవి తెలుసుకోండి. భారతీయ సంప్రదాయంలో దీపానికి అపారమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రతీకాత్మక ప్రాముఖ్యత ఉంది. ఇది కాంతి, జ్ఞానం, సానుకూలతను సూచిస్తుంది. దీపం చీకటి, అజ్ఞానాన్ని పారద్రోలుతుంది, దైవిక శక్తిని ఆహ్వానిస్తుంది. ప్రశాంతమైన, సామరస్యపూర్వక వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీపావళి వంటి పండుగలు లేదా ఏదైనా శుభ సందర్భం లేదా ప్రతిరోజు దేవుడికి వెలిగించిన దీపం కాంతిని వ్యాప్తి చేయడంలో, సానుకూల శక్తిని వ్యాప్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శతాబ్దాలుగా దీపారాధన చేస్తూ ఉన్నాము. పురాతన నాగరికతల తొలినాళ్ల నుండి దీపం వెలిగించడం చీకటి లేదా అజ్ఞానాన్ని తొలగించడానికి చిహ్నం. దీపం ప్రాముఖ్యత. సాధారణంగా పూజ ముందు నూనె దీపాన్ని వెలిగిస్తారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంట్లోని దేవుని గదిలో దీపం ఉంచుతారు. దీపం వెలిగించడం ఆధ్యాత్మిక లేదా మతపరమైన ప్రక్రియకు చిహ్నం. ఇది సానుకూల శక్తిని కలిగి ఉంటుందనే నమ్మకం పాతుకుపోయింది. దీపం వెలిగించడానికి గల కారణాన్ని తెలుసుకుందాం. దైవశక్తి ఉనికి. ఇళ్లలో లేదా దేవాలయాలలో దీపం వెలిగించడం అంటే ఆధ్యాత్మిక శక్తికి చిహ్నం అని అర్థం. వెలిగించిన దీపాన్ని మనమే ఆర్పకూడదనే నమ్మకం కూడా ఉంది. దీపం వెలిగించినప్పుడు దైవశక్తి లేదా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు. ఉదయాన్నే పూజ చేసేటప్పుడు దీపం వెలిగించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతారు. భౌతిక ప్రపంచం నుండి సానుకూల శక్తిని నమ్మే వ్యక్తిని ఆధ్యాత్మికత మరియు మోక్షం వైపు తీసుకువెళుతుందని నమ్ముతారు. పవిత్ర శక్తి. దీపం వెలిగించడం వల్ల ఇల్లు లేదా దేవాలయంలోని పవిత్ర వాతావరణాన్ని ప్రకాశింపజేసే శక్తి ఉందని నమ్ముతారు. ఇది ప్రార్థన చేసేటప్పుడు ఏకాగ్రతకు సహాయపడుతుంది. దీపం కాంతిలో సానుకూల శక్తి ఉందని నమ్ముతారు. స్వచ్ఛతకు చిహ్నం. అనేక రకాల దీపాలు అందుబాటులో ఉన్నందున ప్రజలు తమకు ఇష్టమైన దీపాలతో దేవుడికి దీపాలు వెలిగిస్తారు. వీటిలో మట్టి దీపాలు, ఇత్తడి లేదా వెండి దీపాలు ఉన్నాయి. మట్టి దీపం, ఇత్తడి దీపం స్వచ్ఛతకు సంబంధించినవి. దీపాలు వెలిగించడం అంటే ఎటువంటి ప్రతికూల శక్తులను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది. పండుగల సమయంలో దీపం. హిందూమతంలో దీపావళితో సహా ఇతర పండుగలు, వేడుకలలో దీపం వెలిగించడం దైవశక్తిని ఆహ్వానిస్తుంది. ఒకవేళ కోపం వచ్చినప్పుడు అది విపరీతముగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్యము ఉంటుంది. రోజు మనం మీన రాశి లక్షణాల గురించి మీకు తెలియజేస్తున్నాము. మీన రాశి 12 రాశులలో చివరిది. మీన రాశి వారు రొమాంటిక్ గా ఉండటమే దీపం యొక్క జ్వాలపై మనస్సును కేంద్రీకరించడానికి ఇష్టపడతారు. దీపం మంటను చూడటం మనస్సును శాంతపరచడానికి సహాయపడుతుంది. దీపం వెలిగించేటప్పుడు సానుకూలతను వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఏదైనా కొత్త పనిని చేపట్టే ముందు దీపం వెలిగించడం మంచిది.